హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమే. ఈరోజు నేను మిమ్మల్ని గోదావరి వరదల్లో నష్టపోయిన దేవీపట్నం ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ మేము అందరము 25 మంది కలిసి గ్రూప్గా దేవీపట్నం వెళ్ళామండి. అక్కడ విషయాలన్నిటినీ నేను మీకు చూపించడం కోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. చాలామంది వారికి సహాయం అందించి ఉంటారు, కానీ అందరూ వెళ్ళలేరు కదండి. అందుకే వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో మీకు అన్నీ చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్న సహాయాన్ని అక్కడికి మేము తీసుకొని వెళ్తున్నప్పుడు దారిలో జరిగిన విషయాలన్నింటినీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మేము రాజమండ్రి నుంచి మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసరికి మాకు 11 అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రయాణం చేసేటువంటి ఈ కార్లతో పాటుగా మీరు చూస్తున్న వ్యాన్ ఉంది కదండి, ఫుడ్ వ్యాన్, ముందర స్టార్టింగ్లో చూసారా ఫుడ్ వ్యాన్, దాని వెనకాల మేము జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంది. అందువల్ల లేట్ అయిపోయింది మాకు. దాంట్లో లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని మేము ఫాలో అవుతూ వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. మేము అక్కడ ఉన్న వాళ్ళ గురించి బట్టలు తీసుకొని వెళ్ళాము. అలాగే రైస్, షుగరు, ఆయిల్, సోప్స్ పట్టుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. గ్రూప్లో వాళ్ళు 2 ఇయర్స్ నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు గైడెన్సీ వల్ల అక్కడ ఎన్ని కుటుంబాలకి ఏమేం కావాలో అడిగి అవి పట్టుకొని మేము వెళ్ళాం ఫ్రెండ్స్. 500 కుటుంబాల వరకు వాళ్ళకి కావలసిన పదార్థాల గురించి చెప్పారు మాకు. ఆ ప్రకారంగా మేము తీసుకొని వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ఒక చిన్న వాగుని క్రాస్ చేసి వెళ్తున్నాము. దేవీపట్నం వెళ్ళినప్పుడు స్టార్టింగ్ వచ్చిన ఒక ఊరి వరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చే ఊర్లు అంటే దేవీపట్నం నుంచి లోపల ఉన్నటువంటి కొన్ని ముంపు గ్రామాలకి మేము వెళ్ళాము. ఆ ప్రయాణం చాలా కష్టంగా ఉంది. ఆ విషయాలన్నిటినీ ఇంకో వీడియోలో పార్ట్ 2లో నేను రిలీజ్ చేసినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గోదావరి అంతా కూడా రోడ్డు పక్క దాకా వచ్చేసింది. అంటే వాళ్ళందరూ ఏం చెప్తారంటే గోదావరి పొడుచుకుని వచ్చిందని అంటారు. ఈ విధంగా రోడ్డు మీదకి కూడా గోదావరి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళే గ్రామానికి చాలా దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దేవీపట్నం ఇంకొక 14 కిలోమీటర్లు ఉంది అనగా రోడ్డు నుంచి గోదావరి ఇలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని మీరు బాగా గుర్తుంచుకోండి. పార్ట్ 2 వీడియోలో ఈ ప్లేస్ ఎలా ఉంటుంది మీరు చూడండి. మేము చాలా రిస్క్ని బేర్ చేయాల్సి వచ్చింది ఈ ప్లేస్లో. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ప్లేస్ రిటర్న్లో అస్సలు ఇలా లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బందిగా అనిపించింది మాకు. చూసారు కదా ఎలా వెళ్తున్నాయి నీళ్ళు, చాలా ఫోర్స్గా కూడా ఉన్నాయి. అలాగే స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మేము కొంచెం మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ మా జర్నీలో ఇలాంటి వాగుల్ని 3 వరకు క్రాస్ చేసి ఉంటాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు మేము వీరవరం స్టార్టింగ్లో ఉన్నామండి. మేము వెళ్ళే గ్రామానికి ముందు ఒక 5 కిలోమీటర్ల ముందు పరిస్థితి ఇలా ఉంది. గోదావరి అంతా రోడ్డు పక్కకు వచ్చేసింది.
అక్కడున్న పొలాలు అన్నీ కూడా మునిగిపోయాయి. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. సాయంత్రం అయితే రోడ్డు మీదకు కూడా వచ్చేస్తుందని వాళ్ళు చెప్పారండి. మేము ఏ గ్రామం దాటుతున్నా సరే వాళ్ళందరూ మాకు సహాయం చేయడానికి వచ్చారని వాళ్ళకి అర్థమైపోయేదండి. ఆ విధంగా మేము ఇలాంటి ముంపు గ్రామాలన్నీ దాటుకుంటూ దేవీపట్నంకి వెళ్ళామండి. మేము ముందుగానే అక్కడ లిస్ట్ తయారు చేయించామండి. ఏ ఏ ఫ్యామిలీస్కి ఇవి అందాలో సహాయం వాళ్ళ లిస్ట్ రెడీ చేయించి ఉంచాము. లేదంటే క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. అందుకే మా టీం అంతా కూడా ముందే అక్కడ లిస్ట్ రెడీ చేయించేసి ఒక మనిషికి చెప్పేసి ఉంచారు. చూస్తున్నారు కదా ఎలా మొత్తం నీళ్ళతో నిండిపోయిందో. దేవీపట్నం స్టార్టింగ్లో ఉన్న చిన్న గ్రామానికి ఇప్పుడు మేము రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అందరు ఎలా వెయిట్ చేస్తున్నారు సహాయం కోసం. మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పెంకుటిల్లుకి పై వరకు కూడా నీళ్ళు వచ్చేసి నిండిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో బోట్లలో వాళ్ళకి ఆహారం అక్కడికి వచ్చేది. అలాంటి పరిస్థితి అన్నమాట. నీళ్ళు చూసారా ఇళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నాయో. సాయంత్రం అయితే ఇంకా పైదాకా వచ్చేస్తాయని వాళ్ళు చెప్పారు. వ్యాన్లో తీసుకొచ్చిన ఐటమ్స్ని ఓపెన్ చేసే లోపల నేను వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాను ఫ్రెండ్స్. వాళ్ళ పరిస్థితులని వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. వచ్చేసిందండి, ఫుల్గా పొడిచేసిందండి. గోదావరి మొత్తం ఇళ్లలోకి వెళ్ళిపోయిందండి. బాగా చాలా దూరం అయిపోయిందండి. ఇప్పుడు కూడా అలా లేదండి. అయితే పిల్లలతోటి జ్వరాలతో కూడా బాగా దూరంగా అయిపోయారండి. కనీసం బయటకు వెళ్తా కూడా దారి లేదండి. పడగలేసారండి అంతే. టిఫిన్ మధ్యాహ్నం కట్ట భోజనం కట్ట పెట్టారమ్మా. పాలు అవి ఇచ్చేవారండి. వాటర్ ప్యాకెట్లు కట్ట ఇచ్చారు. చెప్పాలంట అందరు చెప్పండి. అందరు చెప్తేనే మా బాధలు తెలిసే చెప్పండి. చాలా బాధపడ్డారండి. చాలా మంది పిల్లలు కూడా జ్వరాలతో తగ్గామ జ్వరాలు అందరికి ప్రభుత్వం బియ్యం కృష్ణాలు కూరగాయలు కట్ట ఇచ్చారు. ఏకంగా 20 రోజులు ఉన్నట్టు ఉండిపోయింది. రోజులు ఉన్నట్టు ఉండిపోతే ఏం చేశామండి, ఈ తల పంపారు కదండి, అలా మెరక తప్పుకుంటే మళ్ళీ వచ్చేవారు. మళ్ళీ వచ్చేసారు నెలకొనిగా కరెంట్ లేదండి. మంచినీళ్ళు వాటర్ ప్యాకెట్లు ఇచ్చారండి. కృష్ణాలు ఇచ్చారు. ఇక్కడ మా టీము వాళ్ళందరికీ కూడా సరుకుల్ని అందజేస్తున్నారు. ఒక్కొక్కరు నేమ్ చదువుతున్నప్పుడు వచ్చి వాటిని తీసుకొని వెళ్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా టీం అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. నైట్ అంతా కూడా కూర్చొని వీటన్నిటిని వాళ్ళు ప్యాక్ చేశారు. మీ క్లిప్లో చూస్తున్న ఈవిడ వాళ్ళ ఇల్లు పడిపోయిందని నాకు చూపిస్తున్నాను, తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. సో ఆవిడ మాటల్లోనే వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటో వినండి. గోదావరికి మొన్న వచ్చిన గోదావరి పెద్ద గోదావరికి పడిపోయినాయండి. చాలా ఇల్లులు పడిపోయినాయండి. అలాగా ఇదిగోండి, ఇది మా అమ్మగారి ఇల్లు అండి, అది మా తమ్ముడి ఇల్లు అండి, అదిగో నా ఇల్లు అండి.
పడిపోయినాయండి. ఎక్కడ ఉన్నారమ్మా మరి ఇప్పుడు? అలాగండి ఆ సంగలోనే అమ్మగారి ఇంటికాడ ఉంటున్నామండి. అది కాదు మా ఇల్లు అండి. అది మా ఆయన గారు లేరని చనిపోయారు. ఒక అమ్మాయి తల్లిదండ్రులు లేని పిల్ల ఉందండి. ఆ పిల్లని పెంచుకుంటా ఉంటున్నామండి. ఉండటానికి అవకాశం లేదండి. ఇదిగో మా తమ్ముడి ఇంటి పక్కనే గోదావరి ఉంది కదమ్మా, అందుకే. ఇదిగోండి, ఇది మా తమ్ముడి ఇల్లు అండి. అది మా అమ్మగారి ఇల్లు అండి. ఇంకా అందులోనే శ్రమలోనే వండుకుంటున్నామండి. ఇప్పుడు కూడా మరి గోదావరి వచ్చేస్తే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదండి. రాత్రి మళ్ళీ వచ్చిందని విన్నాము. నిన్న రాలేదండి, ఇప్పుడే వస్తుందండి. వచ్చేది మీకు ఎలా తెలుస్తుంది వస్తుందని? అక్కడ తెలుస్తుందండి. ఆ కరెంట్ కమ్మం దగ్గర తెలుస్తుందండి. పొడిచిది పడండి అక్కడ తెలిసిపోయి నీరు తెలుస్తుందండి. అమ్మో, మరి రాత్రి మీరు పడుకొని వస్తే? పడుకునేటప్పుడు వస్తాయండి. ఇంకా లేచి మోసుకుంటామండి. మన ముందు వచ్చిన వరదకి అయితే అండి 12 గంటలు 10 గంటలకు పొడిచిందండి. తెల్లారి దాకా సామాను ఆ నీటిలో నుంచి మోసుకుంటూనే ఉన్నామండి. పురుగు పుట్ట ఏమన్నా ఇంకా నీటిలో ఏం తెలుస్తుందండి. కరెంట్ కూడా లేదండి. పాములు వస్తాయి. ఆ చీకట్లో అలాగే మోసుకున్నామండి. అక్కడ దాకా మోసుకొని ఆ పక్క ఉన్న ఇళ్ళకి వెళ్ళి ఉండి మొన్న వచ్చామండి. ఇగో మళ్ళీ వస్తుందండి. ఇదంతా శుభ్రం కడుక్కొని గీసింగ్ జల్లుకొని అన్ని శుభ్రం చేసుకున్నామండి. మళ్ళీ గోదావరి వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదండి. ఇదిగోండి గోదావరిలో ఉన్నామండి. ఇల్లులేని శమరిపోయి ఉన్నాయండి. ఆ శమలోనే ఉంటున్నామండి. ఉంటాక దారి లేక. ఇల్లు చూపిస్తారమ్మా ఓసారి పైకి ఎక్కేసిందండి. ఆ పై వరకు నీళ్ళు వచ్చాయి. నీరు వచ్చేసిందండి. ఆ అటుకు కూడా మునిగిపోయిందండి. ఒకసారి లైట్ వేస్తాను దీంట్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ లోపల ఆ పైన అటుకుంటే పైన కర్రలాగా ఉన్నాయి చూసారా, కర్రల మీద నుంచి ఎక్కేసిందండి. అక్కడ వరకు కూడా గోదావరి నీళ్ళు వచ్చేసినాయి అంట. అప్పుడు వీళ్ళు ఇంకా ఈ ఇంట్లో ఎలా ఉంటారో చెప్పండి. అలాంటి నీళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇందులో వచ్చి ఉంటున్నారు అనమాట. అది కూడా చెప్తున్నారు మనకు. వీళ్ళు 2 కుటుంబాలు అందరూ కలిసి ఇందులోనే ఉంటున్నారు. ఇది కూడా మునిగిపోయిన ఇల్లు అనమాట. మొత్తం 3 కుటుంబాలతోటి ఇక్కడ శమలో పడి ఉంటున్నామండి. ముగిదాలు వండుకోనండి. ఇక్కడ పడుకుంటున్నామండి శమలోనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు కూడా పడిపోయింది మొత్తం. వీళ్ళందరూ కలిసి ఎక్కడో రోడ్డుని ఇంకా అలా పక్కన ఉండడమే. ఆ టేకు చెట్లు కనిపించినంత నీళ్ళు ఉండే అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. కనపడలేదండి. మొన్న వచ్చిన గోదావరికి అయితే అండి మొత్తం ఇవన్నీ మునిగిపోయే ఉన్నాయండి. ఈ రేకు చెట్లు చూసారు, అవన్నీ రేకు చెట్టు వరకు నీళ్ళు వచ్చిందంటే ఎంత లోతుంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఇంత బాధపడుతున్న వీళ్ళందరి దగ్గరికి ఒక చిన్న సాయం తీసుకొని మేము వచ్చాము. మా చేతనైన సాయం వీళ్ళకి చేసి వీళ్ళని పలకరిద్దాన్ని మేము వచ్చాము. అంతేగాని మా గొప్పలేవో మేము చెప్పుకోవాలని అస్సలు రాలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆవిడ చిన్న సాయానికి ఎంతో సంతోషపడుతుంది. ఇక్కడ మా టీం మెంబర్స్ చీరలు పంచి పెడుతున్నారు. టీం మెంబర్స్లో లేడీస్ కూడా ఉన్నారండి. ఇక్కడ కూడా నేమ్స్ ప్రకారంగా పంచి పెడుతున్నారు. కడవలేచారండి అటు ఇటు వెళ్తాకి. ఇది స్కూల్ బిల్డింగ్ అండి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ దగ్గరే స్కూల్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. మరి వాటర్ ఎప్పుడు వెళ్ళిపోయినాయి? 2 రోజులకి కొంచెం 31 వచ్చి 18వ తారీఖు వరకు ఉందండి. 18 తర్వాత నుంచి తగ్గింది. మా టీము చిన్నపిల్లలకు కూడా బట్టలు తీసుకొచ్చారండి. ఏ పిల్లలకి ఏ బట్టలు సరిపోతాయో చూసి మా టీం వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ సైజు ప్రకారంగా. చిన్న పిల్లలకి బట్టలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మా టీం అందరం కలిసి ఇంకా ముందున్నటువంటి ముంపు గ్రామాలకు మేము వెళ్ళాము. ఆ ప్రయాణం ఎలా సాగిందో మా నెక్స్ట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి.